మనలో చాలా మంది ఓ కల కంటూ ఉంటారు. బ్యూటిఫుల్ కళ, అందమైన కళ. రాత్రివేళ వచ్చే కళ కాదు, పగటిపూట వస్తుందే. నేను చెప్తున్నది దాని గురించి. నలుగురు స్నేహితులు పిక్నిక్ అని అడవికి వెళ్లారు. అక్కడ దారిలో వారికి గైస్, డబ్బులు తీసుకుని లెక్క పెట్టడం మొదలుపెట్టి అప్పుడు చూసేసరికి నోట్ల మీద రక్తపు మార్కలున్నాయి. ఒకవేళ మీకు గనుక ఇలా డబ్బులతో నిండిన బ్యాగ్ దొరికితే ముట్టుకోకండి. ముట్టుకుంటే ఏమవుతుందో స్వయంగా మీరే చూడండి. ఏ కమాన్ జంప్. ఆగండి. మీకేమైనా వినపడుతుందా? ఏం లేదే. టప్ టప్ అనే సౌండ్. జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం? టప్ టప్ టప్. నువ్వు ఏ సౌండ్ గురించి మాట్లాడుతున్నావు వికాస్? ఏంటి అసలు మీకేం వినిపించట్లేదా? లేదు ఆ సౌండ్కి నా చెవులు పగిలిపోతున్నాయి. మీకేం వినిపించట్లేదా? వికాస్, ఈ సౌండ్ మాకెందుకు వినిపించట్లేదు? ఆ సౌండ్ నీ దగ్గర నుంచే వస్తుంది. నా దగ్గర నుంచా? ఏంటి నువ్వు అనేది? అదిగో ఆ మొహం మీద మేకప్ ఉంది కదా, దాని సౌండే. వికాస్, నేను నిన్ను వదిలిపెట్టను. వికాస్, 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 ఏమైంది వికాస్? వికాస్, 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 లే వికాస్, వికాస్, లే వికాస్. ఏంటి వికాస్? ఏంటిది? ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు వికాస్? నిన్ను వికాస్. గాయ్స్, ఇంత డబ్బు ఎవరు పడేస్తుంటారు ఇక్కడ? ఇంత డబ్బు ఇక్కడికి ఎలా వచ్చింది? అది అడవిలో ఎవరైనా తీసుకొచ్చి పడేస్తుంటారంటావా? డబ్బును ఎవరైనా పారేసుకుంటారా పిచ్చోళ్ళలాగా? అది బ్యాగ్లో పెట్టి మరి. నాకైతే ఇది మనకు దేవుడిచ్చిన వరంలా అనిపిస్తుంది. అరే, రక్తం! వీటి మీద రక్తం ఉంది. హే, ఆ డబ్బు పడేసేయ్. రా. పిచ్చెక్కిందా నీకు? ఇంత డబ్బును ఎవరైనా వదిలేసి వెళ్తారా? లక్షలు, కొన్ని లక్షలు ఉంటాయి. జీవితాంతం మనం కష్టపడిన ఎంత డబ్బు సంపాదించలేము తెలుసా? తెలుస్తుంది. పోలీసులు కనుక మనల్ని పట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏం జరుగుతుందో. అక్కడ చూడండి, ఎవరితో స్కార్ఫ్ ఉంది, దాని మీద కూడా రక్తం ఉంటుంది. ఇదేదో డౌట్ గా ఉంది. మనం వెంటనే సిఐడి వాళ్ళని పిలవాలి. ఆ బ్యాగులో ఎంత డబ్బుంది? సార్, ఆ డబ్బు ఎంత ఉందో మాకు అస్సలు తెలీదు. సార్, మేము ఆ బ్యాగ్ని అసలు ముట్టుకోలేదు సార్. అవునా? బ్యాగును ముట్టుకోలేదా? ఇలా రా. సార్, నీ చేతిలో ఒకసారి చూపించు. నా చేతులా? అవునవును, చూపించు. ఆ చెయ్యి. ఓకే, 1 మినిట్. ఇలా రా. మళ్ళీ చేతులు చూపించు. ఏడవద్దు. సార్, నేనైతే 1-2 నోట్లను మాత్రమే చేతితో పట్టుకున్నాను సార్. సార్, కానీ వికాస్ మాత్రం కొంత డబ్బు తీసుకున్నాడు సార్. సార్, మేమైతే ఏం తీసుకోలేదు సార్. ఏ మిస్టర్, ఇలా రా. సార్. ఆ బ్యాగులోంచి డబ్బులు తీసుకున్నావా? లేదు సార్. నిజంగా తీసుకోలేదా? సార్, మీరు ఎవరినైనా అడగండి. నేను నడుచుకుంటూ వస్తుంటే నేను కాలు జారి పడిపోయాను. అప్పుడు ఆ బ్యాగ్ కనపడింది మాకు. ఆ విషయం మాకు తెలుసులే. నీ చేతులు చూపించు. రెండో చేయి చూపించు. త్వరగా చూపించు. ఇదేంటి చూపించు. నీ వేలికి రక్తం ఉందేంటి?
సార్ అది నేను ఆ డబ్బులు పట్టుకున్నప్పుడు అంటింది, కానీ ఆ డబ్బులు నేను తీసుకోలేదు సార్. ఓకే, నీ మాటల్ని నేను నమ్ముతున్నాను. మీరు చాలా మంచి పని చేశారు. ఇంత డబ్బు మీకు కనిపించినా కానీ మీరు తీసుకోకుండా సిఐడి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. జోసఫ్, సార్ ఆ అబ్బాయి చేతి వేలికి రక్తం ఉంది అంటే దాని అర్థం ఆ అబ్బాయి ఫోన్ చేసే టైంకు ఆ రక్తం ఇంకా ఆరిపోలేదన్నమాట. మనం 2 గంటల్లో చేరుకున్నాం అంటే హత్య 4-5 గంటల క్రితం జరిగినట్టుంది. డబ్బు విషయంలోనే ఇవి మాత్రం 25 లక్షలే. ఒకవేళ ఇంకా ఉండుండొచ్చు. ఇంత డబ్బు గురించి హత్య జరుగుండొచ్చు. ఇక్కడ స్కార్ప్ పోయి రక్తం అంటింది సార్. జోసఫ్, సార్ అక్కడేదో కనిపిస్తుంది చూడు. బైక్ కీ సార్. మోటార్ బైక్ కీనా? జెడ్ మోటార్స్. ఏం కావాలి మీకు? ముందే చెబుతున్నా, మొత్తం అమౌంట్ కట్టేయాలి. బైక్ కావాలా? నాకు బైక్ ఉంది ఇంటి దగ్గర. మరి ఎందుకు వచ్చారు? మేము సిఐడి నుండి వచ్చాం. ఇటు చూడండి. ఇవి చూస్తే మీకు ఏదైనా గుర్తొస్తుందా? అరే, ఇవి నా బైక్ కీసే. మీ బైక్ ఎక్కడుంది? ఓ కుర్రోడు 2 రోజుల క్రితం తీసుకెళ్లాడు. ఇప్పటికి కూడా తీసుకురాలేదు. ఎవరా కుర్రాడు? అది మాత్రం తెలియదు సార్. బైక్ ఎప్పుడు తీసుకెళ్లాడు? ఓ 16 రోజులు అయి ఉంటుంది సార్. మీరు బైక్ ఇచ్చే ముందు అతని ఫోటో కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఏదైనా తీసుకుని ఉంటారు కదా. మీకేం చెప్పాలి సార్? మా వాళ్ళు ఓటి పనికి మళ్ళీ సార్. ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. ఏం చెప్పండి సార్ మీతో? బాగుంది. అంత ఖరీదైన బైకు ఎవరికో ఎందుకు ఇచ్చావు? అది అడగకుండానే. అతను ఓ నెంబర్ ఇచ్చాడు సార్. అయితే అది పని చేయటం లేదు. ఇప్పుడు అతను నేను ఎలా పట్టుకోవాలో తెలీదు. ఆ అబ్బాయి ఇక్కడికి బైక్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి గమనించుంటారు కదా. తను ఎలా మాట్లాడుతున్నాడు, ఏ బట్టలు వేసుకున్నాడో ఏదో ఒకటి గమనించుంటారు కదా. గుర్తొచ్చింది సార్. అతను మాటి మాటికి గోల్డ్ కొరుకుంటున్నాడు సార్. సార్ మనకి ఎక్కడైతే డబ్బున్న బ్యాగ్ దొరికిందో దానికి కొద్ది దూరంలోనే చాలా రిసార్ట్స్ ఉన్నాయి సార్. జోసఫ్, ఈ హత్య కానీ రిసార్ట్ లో జరుగుంటే మనకెప్పుడో తెలుసుండేది. పెద్ద హంగామా జరుగుండేది. కానీ సార్ అక్కడ 2 ఫామ్ హౌస్లు మిగిలిన్నాయి. ఫామ్ హౌసా? అవును సార్, మిగిలినవి 2. 2 ఫామ్ హౌస్ లా? వాచ్మ్యాన్, సార్, ఇలా రా. ఈ ఫామ్ హౌస్ ఎవరిది? లోపల ఎవరైనా ఉన్నారా? ఇది ఉమేష్ గారి ఫామ్ హౌస్ సార్. ఇప్పుడైతే ఎవరూ లేరు. ఆయన అయితే అప్పుడప్పుడు వస్తుంటాడు సార్. ఇక్కడ పార్టీలు పిక్నిక్లు లాంటివి జరుగుతుంటాయా? చివరిసారిగా ఎప్పుడు పార్టీ అయింది ఇక్కడ? కొత్త సంవత్సరం రోజు అయింది సార్. కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా ఫారినర్సే సార్. న్యూ ఇయర్ కా? వెళ్ళి వేరే ఫామ్ హౌస్ చూద్దాం పదండి. డోర్ తెరిచే ఉంది, ఇళ్ళంతా ఖాళీగా ఉంది. జోసఫ్, ఏదో తేడాగా ఉంది. అవును సార్, ఇక్కడి వాతావరణంలో ఏదో తేడా ఉంది సార్. ఎందుకో భయంగా ఉంది సార్. భయం వేస్తుందా? నీకు భయం వేస్తుందా జోసఫ్? సార్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడి వాతావరణంలో ఏదో తేడా ఉందని. నేను ఇటు వెళ్ళి చూస్తాను జోసఫ్. జోసఫ్ సార్ అలా చూడు, బహుశా దాంతోనే చంపుంటారు. అవును సార్, వెంట్రుకలు అంటుకొని ఉన్నాయి. అవును, నువ్వు చెప్తున్నది నిజమే. ఆ డెడ్ బాడీ తల వెనుక భాగాన్ని జాగ్రత్తగా చెక్ చేయి. లావణ్య, సార్, అవును సార్, తలకు దెబ్బ తగిలింది. వివేక్, తనను వెంటనే నువ్వు ఫొటోస్ తీసుకో. ఆ జెడ్ మోటార్స్ దగ్గరికి వెళ్ళి వెహికల్ని రెంట్కి తీసుకువెళ్ళింది ఇతనే కాదో సరిగ్గా కనుక్కో. సార్, ఇక్కడ కూడా ఓ సేవ ఉంది. సార్ ఇతని పేరు మోహిత్.
మోహిత్, సార్ ఆ, ఈ ఐ కార్డ్ చూడండి సార్, దీని మీద సంజయ్ అని ఉంది. అవునా? సార్ ఆ. దీంతో కొట్టాడు, దీనికి రక్తం అంటి ఉంది. ఓ నో. సార్, ఇంకో డెడ్ బాడీ సార్. సార్, ఈ అమ్మాయి బ్రతికే ఉంది. తనకి తలకే దెబ్బ తగిలింది. ఈ అమ్మాయిని త్వరగా హాస్పిటల్ తీసుకువెళ్ళండి. ఈ అమ్మాయిని కూడా ఫోటో తీయండి. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఎవరిది ఫోటో? ఇతను చనిపోయినట్టున్నాడే. గుర్తుపట్టారు ఇతన్ని మీరు? ఆ, లేదు. సరే అయితే మరి ఈ ఫోటో చూడండి. ఇతనే సార్ నా బైక్ తీసుకుని వెళ్ళిపోయింది. మోహిత్ ఇతని పేరు. ఖచ్చితంగా ఇతనేనా? ఇతనే నాకు ₹1000 నష్టం కలిగించింది. ఇతనే. నేనెలా మర్చిపోగలను ఇతన్ని? వీడు ఇతను చనిపోయాడు. ఎంత గట్టిగా కొట్టాడంటే తలపై చర్మం ఊడొచ్చి ఫ్లవర్ వాజ్ కత్తుకుపోయింది సార్. శరీరం ఇంకా వెంట్రుకలు. సార్ మనం దీంతో గుర్తుపట్టొచ్చా ఈ వెంట్రుకలు ఎవరివో? ఎందుకు గుర్తుపట్టలేం? మనం ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి? శవాలని మన ఎదురుగానే ఉన్నాయి. అవును సార్, కానీ నేనేమనుకుంటున్నానంటే ఇందులో అనుకోవడానికి ఏముంది? శవాలని ఇక్కడ ఉన్నాయిగా. అవును సార్, నాకు తెలుసు శవాలు మన ముందే ఉన్నాయని, కానీ నేను అనేది ఆ వెంట్రుకలు ఒకవేళ మీవైతే. ఇదిగో చూడవయ్యా. ఓ రాహుల్, ఆ అమ్మాయికి అర్జెంటుగా నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ధన్యవాదాలు చెప్పాలి ఇవిడికి. ఎందుకు బాబు అనవసరమైన విషయాలు మాట్లాడుతుంది? ఇవిడికి నేను ధన్యవాదాలు చెప్పాలా? అరే రాహుల్, లావణ్య 2-3 సంవత్సరాల క్రితం నువ్వు సిఐడిలో జాయిన్ అయి ఉంటే ఇప్పుడు నువ్వు మాట్లాడావే అలా అనుండేదాని కాదు. ఏ విషయం సార్? అదే లావణ్య, రాహుల్ హెయిర్ గురించి. ఎందుకు సార్? అదే కోతకొచ్చిన పంటలా ఏపుగా కనిపిస్తుందే, అది 2-3 సంవత్సరాల క్రితం ఉండేది కాదు. టెన్నిస్ కోర్ట్. మీకు ఎన్నిసార్లు చెప్పానండి నా గురించి మాట్లాడుతాని? మీకే గారి పౌరుషం ఉంటే తల మీద కాస్త వెంట్రుకలు పెంచండి ముందు. సార్, ఆ మోటార్ బైక్ అతని ద్వారా అతను ఎవరో తెలిసింది సార్. తెలిసిందా? ఎస్ సార్, ఈ మోహితే బైక్ తీసుకెళ్ళాడండి సార్. ఓ, అంటే ఈ మోహితే బైక్ తీసుకున్నాడు, ఎక్కడో డబ్బు దొంగిలించాడు, ఇంచుమించు 25 లక్షల రూపాయలు. ఆ తర్వాత ఇద్దరికి గొడవ ఉండొచ్చు. ఆ గొడవలో ఒకరినొకరు. సార్, ఈ వెంట్రుకలు ఈ అబ్బాయివే సార్. జోసఫ్ చెప్పింది కన్ఫర్మ్ అయింది బాస్. అనుమానానికి చోటే లేదు. వీళ్ళిద్దరికి గొడవైంది, ఒకరినొకరు కొట్టుకున్నారు. వేలుముద్రలు కావాలంటే మన లావణ్య దగ్గర ఉన్నాయి. సార్, అదే నిజం అనుకుందాం. ఒకరినొకరు చంపుకున్నారు. మరి ఆ అమ్మాయిని ఎవరు కొట్టారు? గొడవ మధ్యలోకి అమ్మాయి వెళ్ళి ఉంటుంది. సార్, ఆ అమ్మాయి బతికే ఉంది, కానీ ఇప్పటికీ సీరియస్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ గాడ్ తను బ్రతికింది. సార్, ఇది అమ్మాయి బ్లడ్ శాంపిల్. డాక్టర్ సారిక, సార్. ఈ బ్లడ్ ని టెస్ట్ చేయండి. ఓకే సార్. రాహుల్, మరి దీని సంగతి ఏం చేశావు? ఈ స్కార్ఫ్ కంటిన బ్లడ్ అని నేను టెస్ట్ చేశానండి. హాస్పిటల్ నుండి ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ తెచ్చాం కదా, టెస్టింగ్ జరుగుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి బ్లడ్ దీని మీద ఉన్న బ్లడ్తో మ్యాచ్ అయింది అనుకోండి, ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయిదేనండి. ఒకవేళ మ్యాచ్ కాలేదనుకో, అప్పుడు ఇందులో మ్యాచ్ కాకపోతే మరో టెన్షన్ పడాల్సిందే ఉందండి. చూడండి మిస్టర్ పర్ఫెక్ట్ గారు, అప్పుడు ఈ అమ్మాయిది కాదని అర్థం. అది లేదు సార్, ఈ రక్తం మ్యాచ్ అవ్వట్లేదు. దీన్ని బట్టి చూస్తే స్కార్ఫ్ పైన ఉన్న రక్తం హాస్పిటల్లో ఉన్న అమ్మాయిది కాదు, వేరే ఎవరిదో. ఏం రాహుల్, సడన్ గా నీ మైండ్ బ్లాక్ అయినట్టుందే? బ్లాక్ అవడం అంటే? అవును, బ్లాక్ అయినట్టే కదా. సారికా చెప్పిన మాటలకు అర్థం ఏమిటంటే అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇంకో అమ్మాయి. ఆ స్కార్ప్ ఆ అమ్మాయిదై ఉంటుంది. సార్, మనం ఇప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళు హత్య చేయబడ్డారని కబురు పెట్టాలి సార్. జోసఫ్, ఇది చాలా కష్టమైన పని అన్న సంగతి నీకు తెలుసు. తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మరణం గురించి చెప్పడం అన్నది చాలా విచారకరం. రాత్రి సంజయ్ ఫోన్ చేశాడు, నారా పార్టీకి వెళ్తున్నాడు, తొందరగానే వచ్చేస్తారు అని. కానీ శవంలో వస్తాడని కల్లో కూడా అనుకోలేదు. ఉదయం ఫోన్ చేస్తే వాడు తీయలేదు. నేనేమనుకున్నానంటే, ఇంతకీ మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. అక్కడ మాకు ఓ బ్యాగ్ నిండా డబ్బు దొరికింది. డబ్బా? అవును, సుమారుగా 50 లక్షల రూపాయలు. ఏంటి, 50 లక్షలా? కానీ ఈ డబ్బుకి మా వాడికి ఏం సంబంధం ఉందండి? అదే నేను చెప్తున్నది.
ఈ డబ్బుతో పాటుగా ఓ మోటార్ బైక్ కీ కూడా దొరికింది. ఆ కీ పట్టుకొని మేం చేసిన ఎంక్వైరీలో మోహిత్ ఆ వెహికల్ని రెంట్కు తీసుకున్నాడని తెలిసింది. తర్వాత అలా చుట్టుపక్కల వెతికిన తర్వాత మీ పిల్లల శవాలు మాకు దొరికాయి. ఈ పిల్లలు ఎక్కడైతే పడిపోయి ఉన్నారో వాళ్ళ పక్కనే ఒక అమ్మాయి కూడా పడిపోయింది. తను చనిపోయిందా? లేదు లేదు, తను బ్రతికే ఉంది. తనేమైనా చెప్పిందా? ఆ అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. తల వెనుకాల బలంగా కొట్టారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి పేరు నిషా. నిషానా? నిషా ఎప్పుడూ మా అమ్మాయితోనే ఉంటుంది. వాళ్ళతో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్ ఎప్పుడూ కలిసే ఉంటారు. 4-5 వ్యక్తులా? అవును. ఎవరు ఎవరు వాళ్ళు? స్వాతి అనే అమ్మాయి కూడా తనతోనే ఉంటుంది. ఓ ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ, నేను ఏసీపీ ప్రతిమాన్ ఫ్రెండ్ సిఐడి. వీళ్ళంతా మా సిఐడి టీం మెంబర్స్. సిఐడి? ఎస్. మా ఇంటికి ఏం జరిగింది ఏసీపీ గారు? మీరెవరు? సార్ నా పేరు ప్రదీప్. చెప్పండి. ఈ స్వాతి ఇక్కడే ఉంటుంది కదా? మీరు స్వాతికి... సార్ నేను స్వాతి ఫాదర్ని. స్వాతిని కాస్త పిలుస్తారా? సిఐడిస్కి స్వాతితో పనేంటి? మీకు మా అమ్మాయితో అంత అర్జెంట్ పనే ఉంది, ఎందుకు అడుగుతున్నారు? మీ అమ్మాయి స్వాతి ఇద్దరిని హత్య చేసిందేమోనని మాకు అనుమానంగా ఉంది. అందులో ఓ అమ్మాయి ఉంది. లక్కీగా తనింకా ప్రాణాలతోనే ఉంది. హత్య? మర్డరా? స్వాతి? కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఆలోచించే ఇక్కడికి వచ్చాం. ఆ చనిపోయిన కుర్రాళ్ళిద్దరూ మీ అమ్మాయి స్వాతి స్నేహితులు. మోహిత్, సంజయ్. ప్రాణాలతో బయటపడ్డ అమ్మాయి నిషా కూడా స్వాతి స్నేహితురాలే. మోహిత్, సంజయ్, నిషా వీళ్ళు స్వాతి ఫ్రెండ్సే. కానీ స్వాతి వాళ్ళెందుకు మర్డర్ చేస్తుంది? తను అలాంటి అమ్మాయి కాదే. ఎందుకు? స్వాతి ఎందుకు హత్య చేయదు? చేసింది కదా. ఏసీపీ గారు, అసలు మా అమ్మాయికి ఏం తెలియదు. పాపం తనే ఇబ్బందుల్లో ఉంది. ప్రాబ్లమ్స్ లో ఉందా? వాట్? ఏం ప్రాబ్లమ్స్ లో ఉంది? మా అమ్మాయి కిడ్నాప్ అయింది సార్. గత 2-3 రోజుల నుంచి తను ఇంటికి కూడా రాలేదు. స్వాతిని కిడ్నాప్ చేశారా? వాళ్ళు మమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడిగారు. మేము ఆ డబ్బు కూడా ఇచ్చేసాం. మొత్తం 2 కోట్లు ఇచ్చుంటాం, అయినా కూడా మా అమ్మాయి జాడ తెలియలేదు. 2 కోట్లు ఇచ్చి కూడా సిఐడి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదా? ఎలా చెప్పాలి ఏసీపీ గారు? వాళ్ళు మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు చెబితే స్వాతిని చంపేస్తామన్నారు సార్. ఈ కిడ్నాపింగ్ ఎలా జరిగింది? అదే నా ఉద్దేశం. ఎక్కడ జరిగింది అని. మార్చి 20న ఓ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ స్వాతి ఇంటికే రాలేదు. ఆ తర్వాత నుంచి బెదిరించడం మొదలెట్టారు. తర్వాత ఏం జరిగింది? ఫోన్ చేశారు వాళ్ళు? సార్ అసలు ఏం జరిగిందంటే డబ్బులు అందిన 24 గంటల తర్వాత వాళ్ళు స్వాతిని విడిచిపెడతా అన్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఏసీపీ గారు, నాకొక్కరితే కూతురు. ఒకవేళ తనకేమైనా అయితే నేను అసలు తట్టుకోలేను. ప్లీజ్ మీరే ఏదైనా చేయండి ఏసీపీ గారు. చూడండి సార్, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీరేం వర్రీ కాకండి. మీ అమ్మాయిని ఎలాగైనా సరే మేము తిరిగి తీసుకొస్తాం. మా నుంచి ఎవరు తప్పించుకునే ఛాన్సే లేదు. సార్, కేవలం ఒక అమ్మాయి ఇద్దరిని హత్య చేసింది, ఇంకో అమ్మాయిని గాయపరిచింది. అదే నమ్మబుద్ధి కావట్లేదు జోసఫ్. స్వాతి తన ఫ్రెండ్స్తో కలిసి కిడ్నాప్ ప్లాన్ వేసింది. ప్లాన్ వర్కౌట్ అయ్యి డబ్బులు కూడా వచ్చాయి. తర్వాత తన స్నేహితుల్నే మోసం చేసింది. ఏ అమ్మాయి అయినా ఇలా చేయగలదంటారా? నువ్వే చెప్పు, తను అలా చేసే ఛాన్స్ ఉందా? సార్, నాకైతే అలా అనిపించట్లేదు. అయితే మరి ఎందుకు తిరిగి రాలేదు? తనకు డబ్బులు దొరికాయి, తన పని కూడా అయిపోయింది. తను ఇప్పుడు దాక్కోవాల్సిన అవసరం ఏంటి? సార్, ఇంకో విషయం అర్థం కావట్లేదు. 2 కోట్ల రూపాయలు తనే తీసుకువెళ్ళింది. కొంత డబ్బు తను దారిలో ఎందుకు పడేసినట్టు? అదే కదా, తను దాక్కుని ఎందుకున్నట్టు. తను కావాలనుకుంటే మనకొచ్చి చెప్పొచ్చు కదా, అతి కష్టం మీద నేను కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని వచ్చానని. స్వాతిని వీలైనంత త్వరగా సెర్చ్ చేయాల్సిందే. కానీ సార్, తనను వెతకడం ఎలా? ఏ దారి కనిపించినప్పుడు భగవంతునైనా గుర్తు తెచ్చుకోవాలి, లేదా ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికే వెళ్ళి వెతకాలి. మనకెక్కడ సేవలు దొరికాయో అక్కడికే వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం పట్టుకోవాల్సిందేంటో మనకు బాగా తెలుసు. స్వాతి
2 హత్యలు చేసి 2 కోట్ల రూపాయలతో పారిపోయింది. అంటే మీరనేది స్వాతి ఎక్కడెక్కడో దాక్కుందంటారు. ఆ, అంటే సార్ దాక్కోవడం అంత ఈజీనా? దాక్కొనుంటే మనకే ముందు దొరికేది కదా. అంటే నువ్వు ఈ రోజు ఏ పని చేయవన్నమాట. ఇన్వెస్టిగేషన్ ఆపేయమంటావా? సార్ ఏంటి చేసావు? ఇట్టండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఓ, ఆయిల్ అక్కడ కూడా ఉంది. వెళ్దాం పదండి. సార్ ఆ, అది చూడండి. అంటే దీని అర్థం చూసావు, ఆ బైక్ ఇక్కడి దాకా వచ్చింది. ఖచ్చితంగా నీళ్ళ లోపలే ఉండుంటుంది. జాగ్రత్తగా వెతకండి. ఓ గాడ్, శవం. వివేక్, నెమ్మదిగా ఇటువైపు. జోసఫ్ జాగ్రత్త. ఆ, నెమ్మదిగా. జోసఫ్, ఆ అమ్మాయి బాడీని తీయండి. సార్, ఈమె స్వాతి. స్వాతి అంటే ఆ 4 వ్యక్తుల్లో 3 చనిపోయారన్నమాట. సార్ ఇక మిగిలింది నిషా. తనొక్కటి ఎట్టి పరిస్థితుల్లో 3ని హత్య చేయలేదు సార్. మరైతే ఇదంతా ఎవరు చేసుంటారు? నెమ్మదిగా నెమ్మదిగా. కావేరి, జాగ్రత్తగా చెక్ చెయ్యి. ఏదైనా క్లూ ఉందేమో చూడు. ఎస్ సార్. సార్ ఈ కీస్ బైక్కి సరిపోయాయి సార్. అంటే ఈ బైక్ని జెడ్ మోటార్స్ నుండి మోహిత్ తీసుకుని ఉంటాడు సార్. ఎంత దారుణమైన విషయం సార్. ఒక శవాన్ని దాచేందుకు బైక్నే నీళ్లలో పడేశారు సార్. సార్ ఆ, సార్, ఈమె తల వెనుక గాయం ఉంది. చాలా బలంగా తగిలినట్టుంది. తల వెనుక భాగంలో గాయం ఉందా? అంటే తనను కూడా సేమ్ ప్రొసీజర్లో చంపారన్నమాట. ఇప్పటి వరకు మనం స్వాతినే ఇదంతా చేస్తుంది అనుకున్నాం, కానీ స్వాతి పాపం. సార్ ఆ అమ్మాయి నిషా, తనకు మాత్రమే తెలిసి ఉంటుంది సార్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందనే విషయం. ఆ 3ని ఎవరు ఎలా చంపారో. కానీ తను హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉంది కదా జోసఫ్. మంచి సార్ హైట్. కొద్దిగా నెమ్మదిగా లాగండి. నేను పని చేస్తున్నాడు, మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఓ, 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 ఏమైందని ఇప్పుడు? ఓ, ఓ. లావణ్య తాడి తీసే, ఇది ఇటు ఇచ్చేసే. ఇలాగా సార్ కొంచెం నెమ్మదిగా. కంగారు పడకు. సార్ ప్రణీత్ సార్ గొంతు నొక్కొచ్చు కదా. లావణ్య నాకు తెలుసు, హత్య జరిగింది ఒక అమ్మాయిది, ఏనుగుది కాదు. రాహుల్, స్టూల్ తీసుకో. ఎందుకు? త్వరగా పని తేలిపోతుంది కదా. హైట్ సరిపోక ఇబ్బంది పడుతున్నావు. పర్లేదులే. జోసఫ్, స్టూల్ తీసుకురా. ఒక్క నిమిషం, మాకు తెలుసండి ఏం చేయాలో. అరే, ఇందులో సిగ్గుపడాల్సిందే ఉంది. నువ్వు కాస్త షార్ట్ ఉన్నావు, అందుకని. మా స్టూల్ మేమే తెచ్చుకుంటాం. థ్యాంక్స్. మెల్లిగా పడిపోతావు.
ఎస్ ఏసీపీ గారు రండి చూడండి. చూడండి సార్, గొంతు ఇలా నులిమాడు, ఇదిగో ఇలా. అక్కడ నేను చూసాను, గొంతుపై ఒకటే గుర్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ నొక్కాడన్నమాట. ఎగ్జాక్ట్లీ. మిగిలిన వేళ్ళు గుర్తులు పడకుండేలాగా గట్టిగా పట్టుకొని నొక్కి చంపేసినట్టున్నాడు. చూడు, కనిపిస్తున్నాయి కదా ఫింగర్ ప్రింట్స్. ఏసీపీ గారు ఈ అమ్మాయి నేలపై స్పృహ కోల్పోయి పడిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇలా కూర్చొని ఇలా పట్టుకొని బొటన వేళ్ళతో గట్టిగా నొక్కుతూ మిగిలిన వేళ్ళు వెనకల వెంట్రుకలపై పడి ఉంటాయని నా అనుమానం. మ్యాచ్ అయింది. ఇటు చూడు, తాడుపై ఉన్న ఈ గుర్తులు మోహిత్వే. సార్, మోహితే స్వాతి శవాన్ని మోటార్ బైక్ మీద కట్టి ఉంటాడు సార్. తన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయా? అవును సార్, నాకు తెలిసి అతనే హత్య చేశాడు. ఓ హలో, ఏసీపీ ప్రద్యుమన్. హాస్పిటల్లోనా? మీరు చెప్పేది కరెక్టేనా? స్పృహలోకి వచ్చిందా? వండర్ఫుల్, మేము ఇప్పుడే వస్తున్నాం. ఇషా, మాకు స్వాతి 7 దొరికింది. సార్, ఏ తాడుతో అయితే మీరు తనని కట్టేశారో ఆ తాడు మీద మాకు మోహిత్ ఇంకా సంజయ్ల ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. తెలీదు సార్. సార్, అది అక్కడ ఏం జరిగిందో చెప్పు. నేనేం చేయలేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. చూడు, నేను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. కానీ జరిగిన ఘోరం ఎలా ఉందంటే అసలు ఏం జరిగిందనేది మాకు తెలియాల్సిన అవసరం ఉంది. నేనేం చేయలేదు, నమ్మండి. అది పిక్నిక్ వెళ్ళిన దగ్గర అనుకోకుండా. నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాను. ఆ పని కొంచెం స్పెషల్లే. మీకోసం నేను ఓ మంచి గిఫ్ట్ తెచ్చాను. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డబ్బు నువ్వు చేయరాని పనేమీ చేయలేదు కదా. ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది? చెప్తాను. మొత్తం ఎంతో తెలుసా? లెక్క పెట్టండి. 1, 2, 3, 4 మొత్తం 2 కోట్లు. 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల? ఆ, ఈ డబ్బు ఎక్కడిది? ఒకరు నాకు స్వాతిని కిడ్నాప్ చేసినట్లు డ్రామా ఆడమని చెప్పారు. అందుకు నేను మీ ఇద్దరిని పిక్నిక్ పేరుతో ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే ఈ డబ్బంతా కిడ్నాప్ వల్ల వచ్చిందా? అవునవును, ఇది స్వాతి వాళ్ళ డాడీ ఇచ్చారు తన కూతురు ప్రాణం కాపాడుకునేందుకు. మోహిత్, ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా? నేను మీ అందరినీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను, కానీ మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఎందుకు మీరంతా కలిసి ఇలా చేశారు? స్వాతి, మాకేం తెలీదు. స్వాతి, ఇదంతా డ్రామా, జస్ట్ డ్రామా అంతే. 2 కోట్లంటే నీకు డ్రామాగా ఉందా? అక్కడ మా నాన్న ఎంత కంగారు పడతారో నీకు తెలుసా? నేను మీ అందరి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. స్వాతి, నా మాట విను స్వాతి. నన్ను వదిలు. స్వాతి, 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 నువ్వే ఇదంతా చేశావు. నేను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాను. కాసేపు తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే తను చనిపోయి ఉంది. ఎంత చెప్పాను నేను, ఈ డబ్బు వల్ల మనకు కష్టాలు వస్తాయని. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. ఇప్పుడు పోలీసులు కూడా మన మాట వినరు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఫామ్ హౌస్ వెనక ఒక చెరువు ఉంది. ఈ బాడీని అందులో వేసేద్దాం. అప్పుడు ఎవరికి ఏమీ తెలీదు. ఏం నువ్వు అనేది? బాడీ దొరికిందంటే మన పని అయిపోతుంది. హత్యం చేసి దాన్ని దాయడం అంత ఈజీ కాదురా. ఈ బాడీని బైక్ కట్టి నీళ్ళలో పడేద్దాం. అప్పుడు నీళ్ళలోనే ఉండిపోతుంది. మరి డబ్బంతా? 2 కోట్ల రూపాయల. ఈ రక్తం అంటిన డబ్బు బ్యాగ్లో వేసి ఎక్కడైనా పడేద్దాం. మిగిలిన డబ్బంతా బీరువాలో పెట్టేద్దాం. పరిస్థితి అనుకూలించిన తర్వాతే వచ్చి తీసుకెళ్దాం. చాలా గొప్ప స్నేహం మీది. ముందు తన ఫ్రెండ్ ప్రాణం తీశాడు,
తర్వాత కిడ్నాపింగ్ డబ్బంతా తనే తిన్నాడు. ఒక్క విషయం చెప్పు, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది? వాళ్ళు మీతో పాటుగానే ఉన్నారు కదా. తర్వాత మేము అక్కడికి వచ్చి చూస్తే ఆ డబ్బు లేదు అక్కడ. మోహిత్ డబ్బు తీసుకున్నాడని సంజయ్ అనుకున్నాడు. అందుకే ఒకరినొకరు చంపుకున్నారా? అప్పుడే వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. నాకు కూడా దెబ్బ తగిలింది. భయంతో నన్ను నేను కాపాడుకోవటానికి పరిగెత్తాను. దారిలో స్పృహ కోల్పోయాను. స్వాతిని ఎవరు హత్య చేశారు? తను స్పృహలో లేదు కదా. తన గొంతు నిలిపి చంపింది ఎవరు? నాకేం తెలియదు సార్, నాకేం తెలీదు. సార్, ఎవరో అక్కడ దాక్కునుండి అతనే స్వాతి గొంతు నొక్కి ఆ కిడ్నాపింగ్ డబ్బులు తీసుకుపోయి ఉంటాడు. కానీ తను అక్కడుందని ఎవరికి తెలుసుంటుంది? సార్, ఒకవేళ స్వాతి ఇంట్లో వాళ్ళు ఎవరైనా? ఇంట్లో వాళ్ళలోనే ఎవరైనా. ఈ మోహిత్ ఏమనుకున్నాడంటే సార్, 2 కోట్లు చాలా ఈజీగా దక్కాయనుకున్నాడు. కానీ ఆ ఎదవికి నన్నెవడో బక్రా చేశాడనే ఆలోచన లేకుండా పోయింది. వివేక్, అతను ఎవరిని బక్రా చేశాడు? లేదు సార్, జోసఫ్ సార్ని కాదు సార్. అరే, ఇప్పుడే కదా తను బక్రా చేశానని చెప్పాడు. జోసఫ్ సార్ అన్నది అది కాదు సార్, మోహిత్ని ఎవరో బక్రా చేశారని. ప్రణీత్, ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? ఎవరివో తెలియదు సార్. అరే, ఎవరివో ఒకరివి అయి ఉంటాయి కదా. అరే, ఎవరైతే చెప్పారో వాళ్ళవే అవుతాయి కదా సార్. అవి ఎవరివో క్లియర్ గా చెప్పు. సార్, మీరు జోక్ చేయకండి. బక్రా కళ్ళేవు కదా సార్. నిజంగానా? మరి వెదవకి ఉంటాయి కదా సార్. అయితే ప్రణీత్, స్వాతి ఇంట్లో వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆ ఫింగర్ ప్రింట్స్ ని ఈ కప్బోర్డ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడు. అప్పుడు తెలుస్తుంది ఈ బంగ్లాలోకి 2 కోట్ల రూపాయలు దొంగతనం చేయడానికి వచ్చిందెవరు, స్వాతిని చంపింది ఎవరు అన్నది. క్షమించండి, ఇదేం పెద్ద తప్పు కాదు. ఇదంతా మీ మేలు కోసమే. ఆ డబ్బు దొరికిన చోట మాకు కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. బహుశా హత్య కూడా అక్కడే జరుగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మేము తెలుసుకోవాల్సింది ఒకటే, ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివన్నది. ప్లీజ్ ప్లీజ్ కాస్త కోఆపరేట్ చేయండి. అనయ్య, మనమందరం వేలిముద్రలు ఇద్దాం రండి. స్వాతిని ఎవరు హత్య చేశారో అప్పుడైనా మనకు తెలుస్తుంది. రండి సార్, మీరు రండి. అయిపోయింది సార్. ఏమైనా తెలిసిందా వివేక్? ఎస్ సార్, ఒకసారి మీరే వచ్చి చూడండి సార్. ఓహో, ఇదన్నమాట. మీరిటండి. నేనా? మీరేదో పొరపడినట్టున్నారు. పొరపాటు ఏం లేదు, ఇట్రా. సమీర్, నువ్వు నా సొంత తమ్ముడివి. నాకేం తెలియదు అన్నయ్య. ఏసీపీ గారు, ఏం చేస్తున్నారు మీరు? మా మధ్య గొడవ ఎందుకు పెడుతున్నారు? సైలెంట్ గా నించో. నేనెందుకు సైలెంట్ గా నుంచోవాలి? నేనేం చేయలేదు. నేను ఎవరిని చంపలేదు. నేను అక్కడికి డబ్బు తీసేందుకు వెళ్ళాను. డబ్బు తీసేందుకు నువ్వే వెళ్ళావా అక్కడికి? అవును సార్. నీకెలా తెలుసు స్వాతి డబ్బుతో పాటు ఫామ్ హౌస్ లో ఉందని? నేను అది విన్నాను. విన్నావా? ఎక్కడ? ఎఫ్ఎం రేడియోలోనా? కాదు సార్, నా రూమ్ లో ఏసీ పాడైపోయింది. అక్కడి నుండి నాకు ఏవో మాటలు వినపడ్డాయి సార్. సార్, నేను ఇప్పుడే వస్తాను. ఓకే.
నువ్వేం భయపడకు. ఆ 2 కోట్లు నేను తిరిగి తీసుకొస్తాను. 2 కోట్ల? ఏ 2 కోట్ల గురించి మాట్లాడుతున్నావు? అవే స్వాతిని రక్షించేందుకు మనం ఇచ్చిన 2 కోట్లు. అవి నీ దగ్గరికి ఎలా వస్తాయి? ఓ అదా, అదంతా నా ప్లానే. నేనే ఫామ్ హౌస్కి వెళ్ళి స్వాతిని చంపేశాను. ఏంటి, స్వాతిని నువ్వు చంపేశావా? అవును, నేను స్వాతిని చంపిన విషయం ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు? అవసరం వచ్చినప్పుడు చెప్తాను. ఆ విషయం వదిలే. నేను ఆ డబ్బంతా ఫామ్ హౌస్లోనే దాచిచ్చాను. నాకు అవకాశం కలిసి వచ్చింది అనిపించింది. నేను ఉన్న పొలంగా ఫామ్ హౌస్కి వెళ్ళాను. ఎవరికీ తెలియకుండా డబ్బులు తీసుకొని కామ్గా వచ్చేసానండి. నువ్వు విన్నది ఎవరి గొంతు? ఎవరి మాటలు నీకు వినిపించాయి? ఎవరివా మాటలు? అది నేను గుర్తుపడలేదు సార్. అవునా? అయితే చూపించు, ఎక్కడి నుంచి ఆ సౌండ్లు విన్నావో. సార్, గోడకు చెవులుంటాయని విన్నాను, కానీ ఏసీ కూడా ఉంటాయని మొదటిసారి వింటున్నాను సార్. గోడలకు చెవులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇంజనీర్ గారు, సార్, ఇక్కడ కనిపిస్తుందే, దీంట్లోంచి అటువైపు సౌండ్లు వినిపించే అవకాశం ఉందా? అవును సార్. ఈ ఏసీ డోర్ ఓపెన్ చేస్తుంటే అటు పక్క నుండి ఏ సౌండ్ అయినా క్లియర్గా వినపడుతుంది సార్. ఈ డోర్ తీస్తే వేరే ఏ క్యాబిన్లోకి వెళ్ళొద్దో మీకేమైనా తెలుసా? రండి సార్, చూపిస్తాను. చూడండి సార్, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇదే కనెక్షన్ ఇంకా 2 ఆఫీసులకి ఇచ్చి ఉంది సార్. ఒకటి ఒరోసి క్యాబిన్కి కనెక్ట్ అయి ఉంది, రెండవది మేఘనా క్యాబిన్కి కనెక్ట్ అయి ఉంది. ఇంజనీర్ గారు, సార్, ఓ చిన్న పని చెప్పండి సార్. ఈ ఆఫీస్లో ఉన్న మొత్తం ఏసీలు ఆఫ్ చేయండి. అలా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది సార్. పర్లేదు, ఆఫ్ చేయండి. సరే సార్. థ్యాంక్ యూ. జోసఫ్, నువ్వు లావణ్య కలిసి మేఘనా క్యాబిన్కి వెళ్ళండి. ఎస్ సార్. ఇక కావేరి, వివేక్, మీరు ఊర్వశి క్యాబిన్కి వెళ్ళండి. అక్కడ ఏం చేయాలో తెలుసు కదా. గుడ్. జోసఫ్, నువ్వు అక్కడికి వెళ్ళావా? సార్. వివేక్, నువ్వు కూడా చేరుకున్నావా? ఎస్ సార్. చెప్పింది గుర్తుందా? ఎస్ సార్. గుడ్. ఇప్పుడు జోసఫ్, ముందుగా నువ్వు మాట్లాడు. ఈ ప్లాన్ మొత్తం నాదే. నేనే స్వాతిని ఫామ్ హౌస్కి తీసుకెళ్లి హత్య చేశాను. ఏ మిస్టర్, ఆ శబ్దాలు ఇటువైపు నుంచే నీకు వినిపించినట్టుగా అనిపించాయా? ఇంతే ఫోర్స్గా వినిపించాయి, కానీ ఖచ్చితంగా ఏం చెప్పలేను సార్. వివేక్, ఇప్పుడు నువ్వు మాట్లాడు. అనుకున్నది వేరు గాని అవకాశం దొరికింది. నేనే ఫామ్ హౌస్ లో తనని చంపాను. సార్, ఇంతే సార్, ఇలాగే వినిపించాయి సార్. నువ్వు చెప్పేది కరెక్టేనా? కరెక్ట్ సార్, ఖచ్చితంగా ఇలాగే. ఎస్. స్వాతిని హత్య చేసిన వాడు ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడో అది చూస్తాను. వీడిని మళ్ళీ నా ముందుకు ఎందుకు తీసుకొచ్చారు ఏసీబీ సార్? వీడిని ఇలాగే వదిలేస్తే మళ్ళీ నా జీవితంతో ఆడుకుంటాడు. లేదు సార్, తను మాకు ఎలాంటి విషయాలు చెప్పాడంటే... సార్, ఇంకా వీడి గురించి మనం ఏం తెలుసుకోవాలి సార్? అవును, మాకేమనిపిస్తుందంటే ఇతను స్వాతిని హత్య చేయలేదు. ఓ, వీడు మిమ్మల్ని కూడా బురిడి కొట్టించాడు సార్. అది నువ్వు నోర్మోయ్. ఏ 2 కోట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నేను చెబుతాను. మాకు సమీ దగ్గర నుండి 4 కోట్ల రూపాయలు దొరికాయి. 4 కోట్లు. ఏంటి, 4 కోట్ల? 4 కోట్లు? అవును. కానీ నేను నీకు ఇచ్చింది 2 కోట్లే కదా. మిగతా 2 కోట్లు ఎక్కడ కొట్టేశావు? లేదు, ఇతను ఎక్కడి నుంచి దొంగతనం చేయలేదు. మిగతా 2 కోట్లు బ్యాగులో ఉన్నాయి. ఆ 2 కోట్లు చూసి ఇతనికి మతిపోయింది ఆ 2 కోట్లు ఎక్కడివని. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బులు ఈ ఇంటి నుండే వచ్చాయి. స్వాతి ప్రాణాలు కాపాడేందుకు కాదు, పాపం అమ్మాయి ప్రాణాలు తీయడానికి. ఈ ఇంటి నుంచా? కానీ ఇక్కడ మాకు శత్రువులు ఎవరున్నారు? తను ఈ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ మా కళ్ళెదురుగానే. అవును, మా ఎదురుగానే. ఈవిడ, ఇతనా? లేక మీరా? ఎవరన్నది మీకు బాగా తెలుసు కదా. ఏ, నువ్వు నా భార్యవి? నన్ను నమ్ము ప్రదీప్. నిజంగా నాకేం తెలీదు. నాకు ఈ విషయాలే తెలియవు.
యు ఆర్ అండర్ అరెస్ట్. కావేరి, ప్రదీప్ ఈవిడ్ని అరెస్ట్ చేయి. నన్ను వదలండి ప్రదీప్ 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 నిజంగా నాకేం తెలియదు. ఇదంతా చేసింది అతనే. ముందు అతన్ని అరెస్ట్ చేయండి. సార్ అసలు ఏం జరిగిందో మీకు వివరంగా చెప్తాను. త్వరగా చెప్పు, లేదంటే సమీర్కు పట్టిన గతే నీకు పడుతుంది తెలుసా? సార్ మా అక్క నిర్దోషి. ఇందులో తను తప్పేం లేదు. దీనికి అంతటికి కారణం నేనే. స్వాతిని కిడ్నాప్ చేయమని మోహిత్కి డబ్బులు ఇచ్చాను. ఎందుకంటే స్వాతి నాకు అడ్డు తొలిగితేనే ఈ ఆస్తంతా నా సొంతం అవుతుందనుకున్నాను. అసలు నా కూతురు నీకేం అన్యాయం చేసింది? సార్ నాకు తెలిసింది ఏంటంటే మీ మొత్తం ఆస్తినంతా స్వాతి పేరు మీద రాశారు. ఇందులో మా అక్కకి ఏమాత్రం వాటా దక్కదని తెలిసింది. అందుకే నేను ఇదంతా చేశాను. ఇలాగైతేనే స్వాతి అడ్డు తొలగి ఈ ఆస్తంతా మా అక్క సొంతం అవుతుందనుకున్నాను. ఇక జైల్లో కూర్చొని లెక్కలు చూసుకో. 4 కోట్ల రూపాయలు లెక్క పెట్టేసరికి నీ జీవితమే అయిపోతుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.